జై గురుదత్త, జై కాళి. నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి, దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్. ముఖ్యంగా రేపు అనగా 29వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరము శనివారము సూర్యగ్రహణం ఉన్నదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ సంవత్సరం మనకు అంటే రేపటితోటి ఈ సంవత్సరం కూడా అయిపోతున్నది కనుక మనకు ఎలాంటి సూర్యగ్రహణం మన భారతదేశంలో లేదు కనుక అందరూ గమనించవలసిందే తెలియజేస్తున్నాము. మన దేశంలో సూర్యగ్రహణము కనిపించనప్పుడు ఎలాంటి పద్ధతులు గర్భవతులైనా చిన్నపిల్లలైనా అనారోగ్యం ఉన్నటువంటి వారైనా స్త్రీ పురుషులకు ఎలాంటి దోషాలు ఉండవు కనుక ఎలాంటి నియమాలు పాటించే అవసరం లేదు. ముఖ్యంగా అమావాస్య అనేటువంటిది మనకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి చివరి అమావాస్య కనుక అందరూ ఆ యొక్క అమ్మవారు దేవదేవి అయినటువంటి అమ్మవారిని దుర్గా స్వరూపం కానీ కాళీ స్వరూపము కానీ సరస్వతి స్వరూపము కానీ ఏ అమ్మవారైనా కూడా అమ్మవారిని ప్రార్థించి ఆరాధించి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టి ఎవరైనా వీలైనటువంటి వారు గుమ్మడికాయను నైవేద్యంగా బలి ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది. ఎలాంటి దిష్టి దోషాలున్నా ఎలాంటి అనారోగ్యాలున్నా కూడా దూరం అవుతాయి కనుక తప్పకుండా ఇలాంటి విషయాన్ని ఆచరించి సూర్యగ్రహణం అనేటువంటిది మన దేశంలో భారతదేశంలో ఎలాంటి గ్రహణము లేదు అనేటువంటి అంశాన్ని అందరూ గుర్తుంచుకొని ఎలాంటి నియమాలు పాటించే అవసరం లేదు. కానీ అమావాస్యకు సంబంధించినటువంటి పూజ నియమ నిష్టలైనటువంటివి పాటించవలసింది తెలియజేస్తూ జై గురుదత్త, జై కాళి.